విశాఖ జిల్లాలో గోమాసం నిల్వల వివాదంపై స్పందించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్ను స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే. స్టోరేజ్లో కొంత మాసం నిల్వల కోసం ఫిష్ ఓవర్సీస్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫరీద్ ఉమర్ లీజ్కు తీసుకున్నారని తెలిపారు. సోదాల్లో భాగంగా మాంసం అక్రమ నిల్వలు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారని తెలిపారు. ఆనందపురం మండలంలో ఉందో ఈ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ చూడటం జరిగింది. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఇన్స్పెక్ట్ చేయడంతో పాటు అధికారులు ప్రత్యేకించి ఏసీపీ ఇతర అధికారులతో కూడా మాట్లాడి మొత్తం ఏం జరిగింది ఏంటి దాని వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఏదైతే ఈ గోమాంసం నిల్వ ఉంచారు అనే దానికి సంబంధించి చూస్తే ఈ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండి ఫరీన్ అలాగే ఉమర్ వీళ్ళు దీనికి రెప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ట్రెడిషనల్గా ఇప్పుడు ఈ మాంసం ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్లో ఉన్నారు. ఏదైతే ఈ మిత్రా మెరైన్ సంబంధించిన ఈ వేర్ హౌస్ ఉందో దీంట్లో కొంత పార్ట్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని లీజుకు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఏదైతే డైరెక్టర్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసిన తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలో నుంచి ఒక కంటైనర్ ఏదైతే ఈ మీట్ ఎక్స్పోర్ట్ అవుతా ఉందో దాన్ని చెక్ చేసినప్పుడు ఆ కంటైనర్లో ఇతర మీట్తో పాటు ఈ ఆవు మాంసం కూడా ఉన్నట్టు తెలియటం, ఆ కేసులో మిష్ ఓవర్సీస్ సంబంధించిన ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మన సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. అయితే దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఈ వేర్ హౌస్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న వేర్ హౌస్లో ఉందో ఈ వేర్ హౌస్లో కూడా ఒక 169 టన్నులు మాంసం ఇక్కడ స్టోర్ చేసినట్టుగా దాన్ని శాంపిల్స్ తీసుకొని మొత్తం ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో బఫెలో మీటు అలాగే మిగతా వాటితో పాటు ఒక కొంత క్వాంటిటీ దాదాపు 80-85 టన్నులు ఆవు మాంసం కూడా ఉన్నట్టు ఆ రిపోర్ట్లో అన్నింటిలో కూడా రావడం జరిగింది.